బయలాజికల్ ఏజ్, రెండు క్రానలాజికల్ ఏజ్. ఏజ్ని రెండు రకాలుగా మనం చెప్పచ్చు. ఏజ్ 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బయలాజికల్ ఏజ్ 30 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎలా అయితే చేస్తున్నాడో ఆ రకమైనటువంటి సాధన చేస్తుంటాం. కాబట్టి ప్రతినిత్యం కూడా ఈ యోగ సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం అనేది తప్పనిసరిగా వస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యోగాభినందనలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. యోగం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, యోగం మనస్సు, శారీరకం, ఆత్మ, ఈ మూడింటిని కూడా అనుసంధానం చేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాను. మన ఋషులు, మహాపురుషులు మనకు అందించిన ఈ వరప్రసాదం యోగం, ఇది ప్రపంచానికి అందరికీ కూడా ఇది ప్రసాదం, వరప్రసాదం. ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన మహాప్రసాదం అని చెప్పి, ఈ యోగం చేయడం అనేది మహాప్రసాదం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశానికి మనం ఎంతో గర్వం వచ్చింది. ఎందుకంటే ఈరోజు యోగా దినోత్సవంగా మన దేశం అందించిన దీన్ని గుర్తించి ప్రపంచం అంతా కూడా ఈ జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా జరుపుకుంటాం. మనం తెలియజేసుకుంటున్నాం. మన ప్రపంచానికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, భారత్ మాతాకి మరి ప్రతినిత్యం కూడా సహకరిస్తున్నటువంటి యోగా శిక్షకులకి మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు సంవత్సరానికి 365 రోజులు కూడా యోగా చేయాలి. ఎవరో కూడా అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. యోగా కానీ, ఎక్సర్సైజులు కానీ, వ్యాయామం చేసిన వాళ్ళందరూ కూడా నిత్యం కూడా యమనస్తులుగానే ఉంటారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గోప వెంకట సత్యనారాయణ గారికి, అలాగే మరి మొన్న అంజిబాబు గారికి, ఏళ్ళ రాధాకృష్ణ గారికి, నటవత్ ఫణి గారికి, చిక్కాల శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీరామ్ గారికి, అలాగే మరి చక్కని యోగా సెంటర్ మరి మన 1 టౌన్ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి పాపోలు ఏడుకొండల గారు ఆ టీంకి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఈ యోగా డే జూన్ 21ని ఎందుకు చేసుకోవాలి అనేటటువంటి ప్రతిపాదన మోడీ గారు ఎందుకు చేశారంటే, ఉత్తరార్ధగోళంలో హయ్యెస్ట్ ఈ రోజున పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే సుమారు 14 గంటలు ఉంటుంది పగటి కాలం ఎక్కువ ఉన్నటువంటి రోజు. మొత్తం మీద 365 రోజుల్లో ఏదైనా రోజు ఉందంటే అది జూన్ 21 అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందువల్లే మోడీ గారు జూన్ 21ని ప్రతిపాదించారు. అలాగే డిసెంబర్ 21 ఏదో ఉంది, అది పగటి కాలం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. హైయెస్ట్ డే టైం ఇన్ ద ఇయర్ ఈజ్ జూన్ 21. అందువల్లనే ఈ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఈ సంజీవని అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా యోగాను అనుసంధానం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అది కూడా నిన్ననే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతినిత్యం కూడా ఈ వాళ్ళు వచ్చి మనం వెళ్ళిపోవడం కాకుండా యోగా అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాం వల్ల మనం డాక్టర్కి దూరంగా ఉంటాం అన్నమాట. డాక్టర్ అనేటటువంటి పదం మనం మర్చిపోతాం అన్నమాట. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ఒకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరి వీళ్ళంతా కూడా ఒక్కో ప్రాంతంలో దీన్ని ఒక ఉద్యమంలో చేస్తున్నారు. ఏదో కొద్దిమంది చేసేవారు గతంలో, ఇవాళ ఇంటింటా యోగా ఇటువంటివి రావాలి. ఇంటింటా అసలు ఇవాళ కంప్లీట్ లేని ఇల్లు లేదు. దాన్ని పూర్తిగా సమసిపోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా యోగా చేయాలి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. అలాగే మురళీకృష్ణ గారు వీళ్ళంతా కూడా పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆర్ఎస్ఎస్ అని కాదు కానీ స్వచ్ఛందంగా వారు ఎక్కడికెక్కడ యోగా సెంటర్లో శిక్షణ ఇస్తూ ఎంతోమందిని సంపూర్ణటువంటి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ సేవలు అసలు మాటల్లో చెప్పలేని. ఎవరు చేసినా ఇందులో హార్డ్ వర్కే, ఒక ఉద్యమంలో చేస్తున్నారు. ఇవాళ చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అందరూ కూడా ఈ లైన్లోకి వచ్చేసారు. ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఇంపార్టెంటా లేకపోతే ఇలా చేసుకుంటాం? ఇవాళ రాబోయే రోజుల్లో అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం అన్నీ కూడా పొల్యూషన్ బారిన పడ్డాం కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మన యోగా డే జరుపుకుంటాం జూన్ 21. జూన్ 21 యొక్క ప్రత్యేకత ఏమిటంటే పగటి కాలం ఎక్కువ. ఇందాక ఏడుకొండల గారు కూడా మాట్లాడారు. అందువల్ల జూన్ 21ని నిర్ణయించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో ఒక చరిత్రలో ఎక్కువ అన్ని దేశాలు ఇంచుమించు 190 దేశాల్లో 190 దేశాలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి వాళ్ళందరూ అంగీకారం తెలపడం జరిగింది. ప్రపంచానికి మనం అందించిన ఒక వరము ఈ యొక్క యోగా అనేది. ప్రపంచంలో ఇప్పుడు యోగా అనేది తెలిసింది, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది యోగా టీచర్స్ గురించి. మాకు కూడా యోగా టీచర్స్ కావాలని చెప్పి యోగా సెంటర్లో చాలా చోట్ల ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. ఎవరికైతే సర్టిఫికెట్స్ వస్తాయో ఆ సర్టిఫికెట్స్ ద్వారా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో అదే రకమైన ఉద్యోగాలు ఫారిన్లో యోగా నేర్చుకున్న వాళ్ళకి కూడా అనేక ఉద్యోగ సదుపాయాలు కూడా కలుగుతున్నాయి. ఈ యోగా ద్వారా ఏంటంటే మా మంచి ఆరోగ్యము. పూర్వం ఎప్పుడో మన వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది, పతంజలి మహర్షి. అందుకన్నా ముందు కూడా కొంతమంది యోగులు అనేక ప్రయోగాల ద్వారా అనేక ఆసనాలను చేశారు. పతంజలి మహర్షి అన్నింటినీ కూడా గ్రంథస్థం చేశారు. దాని ద్వారా పతంజలి మహర్షి ప్రపంచానికి ఆదర్శ పురుషుడయ్యారు. ఈ యోగా డే ద్వారా మనం అందరము కలిసాము. అదే రకంగా ఈ యోగాని మనం అందరము కూడా నిత్యము ఆచరిస్తూ అందరం కూడా ఆరోగ్యంగా ఉందాము. ఆరోగ్యమైన సమాజాన్ని మనం అందరం కూడా కలిసి నిర్మిద్దాము. జై భారత్, జై శ్రీరామ్.